గత ప్రభుత్వంలో జగన్ గారు ఉన్నప్పుడు 4,21,000 కోట్ల రూపాయలు నిధులు అప్పు చూపించారు. ఇప్పుడు ప్రభుత్వంలో సీఎం గారు చంద్రబాబు గారు 7 లక్షల కోట్ల రూపాయలు పైచిలకు అప్పులను చూపిస్తూ ఉన్నారు. ఈ నిధులన్నీ ఏమైనాయి అని అడుగుతూ ఉన్నాము. ఒక సామాన్యురాల్లాగా నాకు ఒక బాధ్యతగా నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. ఏమైనాయి, ఏ పథకాలు అందజేశారు, ఎటువంటి హామీలు నెరవేర్చారు అనేది ప్రజల్లో ఆలోచన అనేది నెలకొంటుంది. మీరు ఒకటి మేము ఈ నెరవేర్చాము అని ఒకటి మాత్రం బాగా నెరవేర్చారు. బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేశారు. అదొకటి ప్రజలు బాగా గమనిస్తున్నారు. అది తాగి దొల్లాడి జనాలందరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ఉంటున్నారు. అదొకటి తప్ప మీరు ఎటువంటి హామీలు చెప్పినవి నెరవేర్చారో చూపించండి. ప్రజలకి ఎంతవరకు మాయ చేసి మభ్యపెట్టి మీరు ఎన్నాళ్ళని ఇలా గద్దెక్కి చేస్తారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్పే ముందున్నాయి అని చెబుతున్నాను. అంటే మీ బడ్జెట్లో మహిళలకు సంబంధించి, డోక్రా మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున అసలు ఏం ప్రవేశపెట్టలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రవేశం ఏదీ లేదు. ఒక డోక్రా మహిళలకి ఏందండి 18,000 నిండిన ప్రతి మహిళలకి కూడా డబ్బులు ఇస్తామని అన్నారు. నిరుద్యోగులకి ఇస్తామన్నారు. అమ్మఒడి తల్లికి వందనం అన్నారు. పేద విద్యార్థులకి చదువుకునే దానికి కూడా ఇస్తామని చెప్పి అన్నారు. రైతులకి అన్నదాత సుఖీభావ అని పెట్టారు. ఇవన్నీ పేర్లు పెట్టుకుంటూ పోయారే కానీ ఏ ఒక్కటైనా మేము ఇది అమలు చేశాము అని ప్రజల్లోకి నిలబడి వచ్చి మాట్లాడగలిగే ధైర్యం సత్తా ఉందా అని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చామన్నారు. ఆస్తులు అమ్ముతున్నారు, ఒక పక్క అప్పులు చూపిస్తూ ఉన్నారు. ఏం చేశారని, ప్రజలకి ఏ విధంగా న్యాయం చేశారని, ఏ ఒక్క నిధులైనా సరే ప్రజల్లో ఇది మేము చేశాము, ప్రజలకి మేము ఈ మంచి పని చేశాము, స్కూళ్ళకి పిల్లలకి కానీ ఏదైనా సరే జగన్ గారు పెట్టిన హామీలని పథకాలన్నీ ఆ బాటలోనే నడుస్తున్నారు. కానీ ఏ ఒక్కటైనా మేము చేశాము అన్నది నిరూపించండి. ఇప్పుడు ఇన్ని వేల కోట్లు అప్పులు ప్రజల్ని ఎంతవాటికి మాయ చేస్తారు, మభ్య పెడతారండి చంద్రబాబు గారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెల 28వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్టు మోసపూరితమైనటువంటి బడ్జెట్టు. ఎన్నికల ముందు హామీల్ని నెరవేర్చడానికి ఏమాత్రం అమలయ్యేటటువంటి పద్ధతుల్లో లేని మోసపూరితమైనటువంటి బడ్జెట్గా అత్యంత స్పష్టంగా కనపడతా ఉంది. 3,22,00,000 కోట్ల పైచిలుకు బడ్జెట్ని ప్రవేశపెట్టి దాంట్లో లేని ఆదాయాన్ని సృష్టించి త్రిశంకు స్వర్గాన్ని ప్రజలకు చూపించే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు తన మార్కు మాయాజాలాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ బడ్జెట్లో తెలుగుదేశం పార్టీ లేదా ఎన్డీఏ కూటమి చెప్పినట్టు సూపర్ 6 హామీలు అమలు జరపడానికి కావలసినటువంటి హామీ ఎక్కడా లేదు. రైతుకి 20,000 ఇస్తామన్నటువంటి దానికి ఎక్కడా స్పష్టమైన సరిపోయినటువంటి నిధులు లేవు. నిరుద్యోగులకి 3,000 రూపాయలు నెలకి ఇస్తానన్నటువంటి గ్యారంటీ ఎక్కడా ఇవ్వలేదు. అలాగే మహిళలకి 1,500 చొప్పున ఇస్తానని చెప్పినటువంటి దానికి ఎక్కడా హామీ లేదు. అలాగే వీటన్నిటితో పాటు కాపు నేస్తం కింద 15,000 సంవత్సరానికి ఇస్తానని చెప్పినటువంటి దాన్ని గాలికి వదిలేశారు. దీంట్లో అబద్ధాల పుట్ట. ఈ బడ్జెట్టు అవాస్తవాలకి నిలయంగా ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని బడ్జెట్ వ్యతిరేక పోరాటానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న అసెంబ్లీలో పెయ్యాల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంకాల గారడిగా ఉందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమవుతూ ఉంది. దీనికి సంబంధించి మరి ఏదైతే అంకెలు ఉన్నాయో తప్ప దాంట్లో వచ్చేది స్పష్టంగా లేని పరిస్థితి
కనపడతా ఉంది. దీంట్లో ఏదైతే రాబడికి సంబంధించి మరి ఏదైతే బడ్జెట్కి సంబంధించి మరి 3,22,359 కోట్లు అని చెప్పి బడ్జెట్ ప్రకటించినప్పటికీ రాబడికి సంబంధించి పన్నుల ద్వారా మరి 14,000 కోట్లని పన్నులు వేతరంగా పన్నులతో సంబంధం లేకుండా 12,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం పన్నులు పెంచే ఆలోచన, ప్రజల మీద భారం పెంచే ఆలోచన ఆ బడ్జెట్లో స్పష్టంగా కనపడతా ఉంది. అట్లాగే మహిళలకి, యువజనులకి మరి ఏమీ ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో లేని పరిస్థితి. ఏదైతే అమ్మకి వందనం అని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప దానికి సంబంధించి మరి 15,000 ఎప్పటికీ వేయని పరిస్థితి కనపడతా ఉంది. ఇంకో రెండో పక్క కార్మికులకు సంబంధించి మరి 25 లక్షల రూపాయలు మరి బీమా అని చెప్తా ఉన్నారు. ఆ బీమాకు సంబంధించి మరి ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవి ఏవి కూడా మరి పూర్తి స్థాయిలో మరి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మరి అదే కాకుండా అసలు గతంలో చంద్రన్న బీమాతోటి అట్లాగే గత ప్రభుత్వం వైఎస్ఆర్ బీమాతోటి ప్రవేశపెట్టి ఆ బీమా ఇప్పటికీ సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్లుగా జరిగిన దానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న గత మీరు మీ తర్వాత వచ్చిన వైసీపీ మళ్ళీ ఇప్పుడు కూడా మీరు వచ్చారు కాబట్టి ఆ క్లైములకు సంబంధించి మరి అవన్నీ కూడా మరి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే ఆ పథకాన్ని పేరు మార్చుకున్నా పర్లేదు కానీ కంటిన్యూ చేస్తే మరి పేదలకి, మధ్యతరగతి వాళ్ళకే కాకుండా కార్మికులు కూడా మేలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మరి చంద్రన్న బీమాని మళ్ళా ఉపయోగపెట్టి అట్లాగే సంక్షేమ బోర్డుకు సంబంధించి ఉన్నటువంటి క్లెయిమ్లన్నీ కూడా చెల్లింపుకోవటం కూడా బడ్జెట్ మరి పెద్ద ఎత్తున కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. దాని కేటాయింపులు లేని పరిస్థితి ఈ బడ్జెట్లో కనపడతా ఉంది. అట్లాగే ఏదైతే మరి వీటికి సంబంధించి షాప్ అండ్ ఎస్టాల్మెంట్ యాక్ట్ ప్రకారం మరి చేయాల్సిన లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి షాపుల్లో మరి చిన్న చిన్న ఇవన్నీ పనిచేస్తూ ఉన్నారు. కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళని ఆదుకోవడం కోసం ఈ ప్రభుత్వం మరి బడ్జెట్లో భారీ ఎత్తున కేటాయింపులు చేస్తాయని కార్మికులు ఆశించినప్పుడు కూడా ఆ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. వెంటనే వాటి మీద దృష్టి పెట్టి కార్మిక బడ్జెట్గా ఉండాలంటే వాళ్ళకి సంబంధించి ఏదైతే క్లెయిమ్స్ ఉన్నాయో, చనిపోయిన వాళ్ళు ఉన్నారో, రిటైర్మెంట్ ఉన్నాయో అట్లాగే వాళ్ళకి సంబంధించి మరి ఉన్నటువంటి ఆ సంక్షేమ పథకాలని మళ్ళీ కూడా కంటిన్యూ చేసి వారి కోసం బడ్జెట్లో కేటాయించుంటే బాగుండేది. అది జరగలేదు. అందుకని ఈ కార్మిక వ్యతిరేక బడ్జెట్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. సూపర్ 6 మరి చెప్పడానికి ఎన్నికల్లో చెప్పారు తప్ప అదే పూర్తి స్థాయిలో మరి అవ్వలేదనేది కూడా నిన్న ఈ బడ్జెట్లో కనపడతా ఉంది. అట్లా కొన్ని పథకాలు ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అమలు జరపకుండా కూడా అంకెల గారడి చేస్తున్నారు తప్ప పూర్తి బడ్జెట్ని మరి ఈ బడ్జెట్లోనే వాటికి సాధ్యం కాని పరిస్థితి లెక్కల్లో కనపడతా ఉంది. అందుకని మీరు ఇచ్చిన హామీలను అమలుపరచాలని, సూపర్ 6ని మరి అమలుపరిచి మీరు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రజలకి, కార్మిక వర్గానికి కంటి తుడుపు చర్య మాత్రమేగా ఈ బడ్జెట్ ఉంది. ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చే విధి విధానాలు అయితే పూర్తి స్థాయిలో ఆ బడ్జెట్లో లేవనేది మా యొక్క అభిప్రాయం. అలాగే కార్మిక వర్గానికి, రైతాంగానికి సంబంధించి కూడా ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదు ఈ బడ్జెట్లో. కార్మిక వర్గానికి 25 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం అని చెప్పారు. గత ప్రభుత్వం ఇస్తున్న స్కీముల్ని రద్దు చేసి ఇప్పుడు ఏదైతే 25 లక్షల రూపాయలు చెప్తున్నారో వాటి విధి విధానాలు ఏంటి, అలాగే భవన నిర్మాణానికి సంబంధించి ఆ శాఖ, కార్మిక శాఖ నుంచి వస్తున్న ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దిగమింగుకొని కార్మికులకు ఇవ్వాల్సిన బడ్జెట్ కేటాయించకుండా వేలాది క్లెయిమ్స్ పెండింగ్లో అంతే ఉండటం జరిగింది. దీని మీద కార్మిక శాఖ ఎలా అయితే బడ్జెట్లో ఏ విధమైన చర్యలు చేపట్టలేదు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ బడ్జెట్ సూపర్ 6కి అనుకూలంగా లేదనేది ప్రజలుగా మా యొక్క అభిప్రాయం. దీన్ని అమలు చేయటం కూడా ఏదో కంటి తుడుపు చర్యగా నామమాత్రపు హామీలతో చేస్తాము. అలాగే 4 విధానం అనేది కొత్త పద్ధతి తీసుకొని వస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 4 గ్రామాలు చూస్తామంటున్నారు. దాన్ని ఏ విధంగా అమలు చేస్తారు? దాన్ని రాష్ట్రం మొత్తంలో పేద ప్రజలకి ఏదైతే ఉందో ఆ పేద ప్రజల్ని ధనవంతుల్ని చేయటానికి, ధనవంతుల్ని పేద ప్రజలని పార్ట్నర్షిప్తో చేయాలనే ఆలోచన అది ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందో అనేది చూడాలా.
ఒకవేళ తీసుకెళ్తే మాత్రం దాన్ని కార్మిక వర్గం పేద ప్రజలు సక్సెస్ అయినట్టే. అయితే దాన్ని విధి విధానాలు లేకుండా ఏదో పైలట్ ప్రాజెక్టు ఇతర సౌకర్యాలు ఇస్తున్నామని చెప్పడం కంటి తుడుపు చర్య మాత్రమే అవుతుందని తెలియజేస్తున్నాం.